ఇక మొన్నటిదాకా బండి భగీరథ పంచాయతీ నడిచింది మీకు తెలుసు కదా, ఆయన జైల్లోకి పోయిండు, అయిపోయింది కథా కార్ఖానా. అయితే దీని కూడా బాగా ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని ఆనందం పొందినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక్కడనే మీరు కేటీఆర్ చూసుకోవచ్చు, ఆయన వేరే నరుకుతుండు. మేము అధికారులకు వస్తే 24 గంటలు నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ఇక ఇంకేదో ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. మళ్ళీ అధికారులకు వచ్చి ముచ్చట తర్వాత చెప్తే ఆయన పక్కగా ఒక వార్త ఉంది, చూస్తే స్టన్ అయిపోతారు. పోక్సో కేసులో బీఆర్ఎస్ కౌన్సిలర్ కు సుప్రీం నోటీసులు. ఆల్రెడీ మొన్న జూబ్లీస్ లో కూడా పోక్సో నిందితుడు ఒక ఆయనను తీసుకుపోయి పార్టీలో జాయిన్ చేసుకోరు. అట్లా ఎప్పుడు పోతే వీళ్ళ పార్టీలో ఒక దాదాపు 30-40% మంది ఉంటారు, మరి ఎంత ఉంటారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోక్సో నిందితుడు ఉంటాడు వీళ్ళ పార్టీలో. ఇక అసలు వీళ్ళు పోక్సో కింద మాట్లాడతారు. ఇక్కడ చూడరు, ఇగో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కు సుప్రీం నోటీసులు. బాలుడి కంప్లైంట్ తో ఆలస్యంగా వెలుగులోకి లైంగిక దాడి ఘటన. బాలుడి మీదనట దారుణం, ఇంతగానం దారుణం అయిపోయి. నిందితుడి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో బాధితుడి పిటిషన్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ఘటన. ఇగో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అసీఫుద్దీన్ ఖాన్ కు పోక్సో కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టుకు పోతే ఏదో బెయిల్ వచ్చిందట, కానీ సుప్రీంకోర్టుకు పోతే నోటీసులు ఇచ్చారు. మరి రేపు మాపు దాని మీద కూడా ఏదైనా విషయం బయట పడితే పడచ్చు. అయితే వీళ్ళు ఘటన జరిగినట్లు ఆరోపిస్తున్న 17 నెలల తర్వాత వీళ్ళు కోర్టుకు పోయారు, అది కేసు పెట్టిరు అని చెప్పేసి ఏదో కోర్టుకు చెప్పినట్ట. 17 నెలల దాకా నువ్వు అధికారులు ఉన్న రోజులు నువ్వు భయపట్టించినావు. అధికారులు ఉన్న రోజు బయటకు రానియరు, ఏ పార్టీ నాయకుడైనా అంతే. మీరు సుధపూసం ముచ్చట మాట్లాడతారు. ఇక్కడ బండిని వెనకేసుకొచ్చుడు కాదు ముచ్చట. అంత దొంగలే మోపారు, అంత తలకమాసలే మోపారు అనేది నా బాధ. రాజకీయాల కోసం ఆడపిల్లల విషయాలు బయటపెట్టి, రాజకీయాల కోసం ఆడపిల్లల్ని ఆగం చేసి రాక్షసానం ఆనందం పొందుతారు వీళ్ళంతా. సో ఇది కేటీఆర్ ముందుగా ఇగో నీ పైలట్ రోహిత్ రెడ్డిని ఎప్పుడో సస్పెండ్ చేసినాం, అయిపోయింది, తీసేసినాం అంటూ సింపుల్ గా దొరికినాక 100 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ లో ఫామ్ హౌస్లు కట్టుకొని డ్రగ్స్ వాడుతూ పోలీసుల మీదకి ఎదురుకాల్పు చేసినటువంటి నాయకుడిని నువ్వు సింపుల్ గా సస్పెండ్ చేసినామంటే అయిపోయినా ముచ్చట. నీ పైలట్ రోహిత్ రెడ్డి ఎట్లా దొరికే, నీ బామ్మారి ఎట్లా దొరికే, ఒక్కటా రెండా మీ చరిత్ర ఎప్పుడు తినడొడుతుంది కేటీఆర్. ఇంత దారుణమైన నీచమైన చరిత్ర ఉన్నాను మీరు. బయటకు వచ్చి పొద్దుగా లేస్తే కండవాలు కప్పుకొని ఏదో ప్రవచనాలు చెప్పుకుంటూ పోతే జనాలు ఎడకెళ్ళి అమ్ముతారు అనుకుంటున్నాను. నేను బీఆర్ఎస్లకు ముందుగా చెప్పిన కేటీఆర్ మైక్ ఇచ్చిన రోజులు మీరు అధికారులకు రారని. ఆయన జల్దీ మీరు దుబాయ్కో అమెరికాకో ఎటైనా పంపిస్తేనే అంత కొంత 4 సీట్లు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మీ ఇష్టం, మరి రాసి పెట్టుకోరి. సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఇంకో వీడియో కూడా నిన్న మొన్న ఒక వీడియో కూడా పెట్టినాం మీకు. సారే కావాలంటున్నారు తెలంగాణ పల్లెలని మంచిగా వెనకాల ఫ్లెక్స్ చేసిరు. అది ఒక అందరూ మీటింగ్ అట. వీడు అశ్లీల నృత్యాలు చెప్తుండే ముందట. కేసీఆర్ బాబుది రుమాల్ చుట్టే ఫోటో పెట్టింది. ఇంకా అంత దారుణమైన కల్చర్ తీసుకొచ్చారు పార్టీలోకి. వ్యవస్థలన్నీ సర్వనాశనం నిర్వీర్యం చేశారు వీళ్ళు. సో ఇది కేటీఆర్ ముందుగా నీ పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది నాయకులు పిలిపించుకో. సభ్యత్వ నమోదుల కంటే ముందు ఆ సభ్యత్వాలల్లో పోక్సో కేసుల వాళ్ళు ఎంతమంది, వాడు ఏ విషయాలలో వాడు ఏ విచారణ ఎదుర్కొంటుండు, ఆ కేసు పూర్వపరాలు అయితే తెలుసుకో ముందుగా. నీ పార్టీలో అందరు క్లీన్ చేసి అప్పుడు నువ్వు సమాజాన్ని క్లీన్ చేసే పని పెట్టుకో.